కోటిపల్లి రైల్వే బ్రిడ్జికి పొంచి ఉన్న పెనుముప్పు. జీఎంసీ బాలయోగి కన్న కళ్ళలను నీరు గారుస్తున్న అధికారులు. పి గన్నవరం నియోజకవర్గ ఐనవేలి మండలం ముక్తేశ్వరం కోటిపల్లి రేవు వద్ద అక్రమ ఇసుక రవాణా కొరకు వందల కొలది లారీల ద్వారా అక్రమ ఇసుకను రవాణా చేస్తున్న ఇసుక మాఫియా. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కళల కన్నా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ గోదావరి నది దాటేందుకు ఏర్పాటు చేస్తున్న బ్రిడ్జిను ప్రత్యేక శ్రద్ధతో నిర్మిస్తుంటే బ్రిడ్జి పక్కనే ఇసుక మాఫియా విచ్చలవిడిగా తవ్వుకుంటూ పోతూ దందా చేస్తుంటే అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న తీరును చూసి స్థానికులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఎవరైనా అడిగితే పర్మిషన్లు ఉన్నాయని, పర్మిషన్ తీసుకుని ఈ వ్యవహారం చేస్తున్నామని చెప్పుకొస్తున్న ఇసుక మాఫియా. అడగడానికి వెళ్లిన స్థానికులను అక్కడ మాఫియా బెదిరించడమే కాక అధికారులు సైతం మా వాళ్ళే అని గర్వంగా చెప్పటం గమనార్హం. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీని కొంతమంది అక్రమార్కులు అక్రమంగా వందల లారీల ద్వారా తరలించుకుని పోతున్నారని, నిబంధనలు ఉల్లంఘించి ఖనిజ సంపద అయిన ఇసుకను అక్రమంగా దూసుకుపోతుంటే కనీసం స్పందించని స్థానిక సంబంధిత అధికారులు. మాన్సాస్ ట్రస్ట్ భూములు నదీ తీర ప్రాంతాలను ఆనుకుని ఉంటే గోదావరి మధ్యలో ఇసుక మేటలు వేసి ఉన్న వాటిపై అక్రమార్కుల కన్ను పడింది. ఈ నేపథ్యంలో కొందరు నాయకులను, అధికారులను, మీడియా ప్రతినిధులను ఇసుక దందా అక్రమార్కులు కట్టడి చేసి వారి పనికి అడ్డు అదుపు లేకుండా స్వేచ్ఛగా లంక మధ్యలో ఇసుక పాలసీ కార్యాలయం ఏర్పాటు చేసుకుని దానికి నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి యథేచ్ఛగా రాత్రనక పగలనక 24 గంటలు వందలాది లారీల ద్వారా ఇసుకను తరలించుకుపోతున్నారు. దీనివలన లంక పొలాలు నదీ ప్రవాహంలో కలిసిపోయి రైతులు పండించుకునే లంక భూములను సైతం అమాంతంగా బ్రిడ్జితో పాటుగా నదీ ప్రవాహంలో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్న లంక ప్రాంత ప్రజలు. కోటిపల్లిలోని బుండు మట్టిని ప్రాక్లైనర్ టిప్పర్ లారీలను వినియోగించి ఇక్కడున్న ఖనిజ సంపదను దోచుకుపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు వరదల సమయంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలతో పాటు సాయంతో ఉన్న భూభాగం మొత్తం గోదావరిలో కలిసిపోతాయని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక దందాన్ని అరికట్టించవలసిన మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, పోలీస్ అధికారులు మామూలు మత్తులో మునిగి తేరుతున్నారని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అధికారులకు ఇసుక మాఫియా వారు ఇచ్చే మామూలు తప్ప అక్కడ వారికి దోచుకుంటున్న ఖనిజ సంపద గాని, ఇసుక తరలిస్తున్న లారీలు గాని కనిపించడం లేదు. మైనింగ్ ఆర్ఎస్ఐ అధికారి తవ్వకాలు జరిగే చోటికి వెళ్లినా అక్కడ ఏమి జరగనట్టు, ఇసుక తరలిస్తున్న లారీలు లేనట్టు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ అక్రమ ఇసుక దందాపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్న స్థానిక ప్రజలు అంటున్నారు.